వెల్కమ్ టు T9 న్యూస్. నేను మీ సునీత. ఈ రోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి జిఎం ఆఫీస్ లో ఉన్నాము. ఇక్కడ సింగరేణి అధికారులు వారి యొక్క డిమాండ్లను అమలు చేయాలని నిరాహార దీక్ష చేపట్టిన 2వ రోజులో మనం ఉన్నాము. వారి యొక్క డిమాండ్లు ఏంటనేది మనం అడుగుదాం. సో ఇక్కడ ఏం డిమాండ్స్ చేస్తున్నారు? 1974 నుంచి సింగరేణిలో వేజ్ స్ట్రక్చర్ కానీ కోల్ ఇండియాతో కోల్ ఇండియాలో ఏమిస్తే అది ఇక్కడ ఇచ్చినట్టు ఒప్పందాలు ఉన్నాయి. 1974 నుంచి అలాగే జరుగుతున్నాయి. ఈ 2007 నుంచి పిఆర్పి అనేది ప్రవేశపెట్టారు కోల్ ఇండియాలో. కానీ మనకు కూడా 2021 దాకా ఇచ్చారు. 22, 23, 23, 24 నుంచి మనకు ఇక్కడ ఆపేశారు. ఈ 2 సంవత్సరాలు కోల్ ఇండియాలో కార్మికులకు దీపావళి బోనస్ లాగా మాకు ఇది ఇస్తారు పిఆర్పి అనేది. అది గత 3 సంవత్సరాలుగా అమలు కావట్లేదు. కోల్ ఇండియా లాగే మాకు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాము. సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఇక్కడ అధికారులు, ఉన్నత అధికారులు ఇలాగా నిరాహార దీక్ష చేపట్టడం అనేది మొదటిసారి. నేను 39 ఏళ్ళు ఎన్ని కంపెనీలో సర్వీస్ చెప్పి ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కూడా 30 ఏళ్ళ పైన చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను నిరాహార దీక్షలు. సుదీర్ఘంగా చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాము. అందుకని రెండో డిమాండ్ అంటే మాది పే అప్గ్రేడేషన్ 2017లో నుంచి 3 PRC అమలు జరిగింది. అది సరిగా అమలు జరగలేదని మహారత్నతో పాటు ఈక్వల్ గా ఇవ్వాలని చెప్పి కోల్ ఇండియా మహారత్నలో ఉంది. మహారత్న స్కేల్స్ మిగతా వాళ్ళు NTPCలో అట్లాగా ఇవ్వాలని చెప్పేసి కోల్ ఇండియాలో కూడా చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తే జబల్పూర్ కోర్టు వాళ్ళు అది సమ్మతించి అది అమలు చేయమని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. అది ఈ నెల జనవరి నుంచి కోల్ ఇండియాలో అమలు పరుస్తున్నారు. సింగరేణిలో మాత్రం కమిటీ పంపించారు. అది ఇంకా ఇక్కడ అమలు పరచలేదు. అది ఆఫీసర్లు 2200 మంది, దాదాపు 1800 మంది జూనియర్ ఆఫీసర్లు అందరికీ అది బెనిఫిట్ అవుతుంది. అందుకే అందరూ చాలా నిరుత్సాహంగా ఉన్నారు. నుంచి ఉన్నది సరి చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ చేయగా సరి చేయాలి. అది అయిపోతుంది. యాక్చువల్లీ 26కి అయిపోతుంది. అది రెండోది. మూడోది ప్రమోషనల్ పాలసీలు, వాటి గురించి ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నారు. 4వది వచ్చి మాకు మైన్స్ కూడా కేటాయించాలి బ్లాక్స్ సింగరేణికి. ఎందుకంటే భవిష్యత్తు సింగరేణి కోసం అన్ని ఉన్నది అన్ని అండర్ గ్రౌండ్ అన్ని అయిపోతున్నాయి. ఓపెన్ క్యాస్ట్ కూడా బాగా పాత తగ్గిపోతున్నాయి. దానికి సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి బ్లాక్స్ కేటాయించాలి అని చెప్పేసి కోల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ సింగరేణి భవిష్యత్తు కోసం చేస్తున్నాయి. ఈ 4 డిమాండ్స్ తో చేస్తున్నాం. కాకుండా చిన్న చిన్న TADA రూల్స్ అట్లా చిన్న చిన్నవి కూడా అక్కడ అమలు చేసినట్టు ఇక్కడ అమలు కావట్లేదు. అవన్నీ అడుగుతున్నాము. కోల్ ఇండియాతో ఆన్పార్ అక్కడ ఏమిస్తే ఇక్కడ ఇవ్వమని, మాకున్న ఒప్పందాలు 74 నుంచి అమలు చేస్తున్నారు కాబట్టి అవి ఇవ్వమని అడుగుతున్నాము. నాకు చిన్న డౌట్ సార్, ఇక్కడ మీరు ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు ఇలాంటి లోటుపాట్లు ఇలాంటివి ఉన్నవి అని తెలిసినప్పుడు అప్పటి నుంచి ఎందుకు చేయలేదు? ఇప్పుడు సడన్ గా ఎందుకు చేస్తున్నారు? అధికారులు అంత తొందరగా రోడ్డు మీద రాలేదు. చాలా బాధ్యతలు ఉంటాయి. ఇస్తారనే మేము ఒక ఆశ నంబర్ అవడం 50 సార్లు కలిసి పెద్దవాళ్ళు ఇచ్చుకుంటారు. ఇస్తారని హామీలు ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు. అందుకే కానీ వెంటనే మేము చేయలేము. చాలా రోజుల తర్వాత అది చెప్పాను కదా, నేను ఎగ్జిక్యూటివ్ గా 30 ఏళ్ళ నుంచి నా సర్వీస్ 39-40 సంవత్సరాలు నేను 39 కలిపి అధికారులు ఎప్పుడు ఇలా చేయలేదు. ఫస్ట్ టైం చేస్తుంది. ఎందుకని అంటారంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాల అధికారం వల్ల అంటారా, లేకపోతే మేము మీకు పర్సనల్ గా ఉంది అంటారా? ఎందుకనేది మేము చెప్పలేదు. మేము అడుగుతున్నాం, మాకు రావాల్సినట్టు మేము అడుగుతున్నాం. ఎవరైతే మాకు సంతోషమే. ఈ 2-3 ఏళ్ళుగా రావట్లేదు. దాని గురించి మేము చేస్తున్నాం. ఇంతకు ముందు వచ్చాయి అంటారా రెగ్యులర్ గా? 21 వరకు వచ్చాయి. పే అప్గ్రేడేషన్ అనేది ఒక 6 నెలల క్రితం కోర్టులో ఇదైంది. అప్పటి నుంచి 2-3 ఏళ్ళ నుంచి కోర్టులో నడుస్తుంది. ఇమ్మన్నారు. వాళ్ళు కోల్ ఇండియాలో అమలు చేశారు జనవరి నుంచి. ఇక్కడ వాళ్ళతో పాటు మాకు కూడా అమలు చేయమని అడుగుతుంది. ఇప్పుడు అమలు జరగకపోతే 17 నుంచి 26కి అయిపోతుంది. 27 నుంచి కొత్త పే రివిజన్, ఫోర్త్ పే రివిజన్ వస్తుంది. ఆ లోపల ఇది అమలు చేయాలి కదా, లేకపోతే లాస్ అవుతుంది. అంటే అధికారులకి మీ ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నారో వాళ్ళకి పై అధికారులకి తెలియదంటారా ఇటువంటి లాస్ అవుతారు, ఇలా రోడ్ల మీదకి వస్తారు, ఇన్ని ఇయర్స్ గా ఇలా మనం రెగ్యులర్ గా చేస్తున్నాం, ఇప్పుడు ఎందుకు ఇలా చెయ్యాలి అన్న వాళ్ళ ఆలోచన వాళ్ళకి అవగాహన లేదంటారా? ఉంటాయి, అవగాహన తప్పకుండా ఉంటుంది. లేకుండా ఉంటాయి. వాళ్ళు కూడా ఇస్తామని అంటున్నారు. బాగా లేట్ అయిపోతుంది. చాలా సార్లు నుంచి అడిగి ఇంకా అన్ని టైమ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఈ పేరు టైం కూడా అయిపోతుంది. PRP కూడా 3 ఏళ్ళ నుంచి ఇవ్వకపోతే అందరి ఇళ్లలో జీతాలు అవన్నీ తగ్గిపోయినాయి. అందులో జీతంలో భాగం PRP అనేది 2007 నుంచి జీతంలో భాగంగా చేశారు. జీతంలో భాగంగా కొత్తగా ఏం లేదు. అది ఇవ్వాల్సినట్టు అయిపోయాయి కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుకి ఇచ్చారు అంతే.
ఓకే. ఇంకా చూసి నిరీక్షణ చేసి పైన ఆధారపడి ఉంటుంది. అది పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది కంపెనీ లాభాలు వస్తే మాత్రమే ఇస్తారు. దాంట్లో ఒక 5% వాళ్ళు ఇస్తారు అనమాట. టీఆర్పీ అనేది ఇది గత 3 ఏళ్ళుగా రావట్లేదు. 3 ఏళ్ళు రావాలి మాకు, 3 సంవత్సరాలు. సార్ మాకు వచ్చిన అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇన్ని ఇయర్స్ లలో కల్లా ఇప్పుడు సింగరేణి సత్తుపల్లి అంటే ఒక మెయిన్ గా చాలా కూల్ అనేది ఇక్కడే ఉంది. చాలా విషయాలు అంటే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయింది అని అన్నారు. అలాంటి ఇక్కడ ఇలా జరగడం అనేది మీరు ఇలా చేయడం పట్ల ఏదైనా ఫ్యూచర్ లో ఏమైనా ప్రభావం వస్తుందంటారా? అదే లేదు మేడం, ఇది అన్ని ఏరియాల్లో చేస్తాం. సింగరేణి వ్యాప్తంగా 2200 మంది ఆఫీసర్లు ఆల్మోస్ట్ రోడ్డు వచ్చారు. ఇప్పుడు ఇది అందరూ చేస్తున్నారు. సత్తుపల్లిలో మీరు అన్నది ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏరియానే. సింగరేణిలో పోయే దాంట్లో 20% ఇక్కడ నుంచి కూడా అవుతుంది. మీరు అన్నది వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఒక దగ్గరే కాదు మేడం, అన్ని దగ్గరలో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. నేను నా సర్వీస్ లో కూడా ఇప్పుడు చూడలేదు సంఘటితంగా వచ్చి చేయడం అనేది. చేస్తున్నారు. చేసేంత వరకు మీరు ఇలాగా నిరాహార దీక్ష అనేది చేపట్టే అంటే స్టెప్ బై స్టెప్ పై మా లీడర్స్ ఆదేశాల ప్రకారం చేస్తున్నాము. ఫస్ట్ రోడ్డు ర్యాలీలు చేశాము. గోదావరి కని శ్రీరాంపూర్ కొత్తగూడెంలో 3 రోజులు ర్యాలీలు చేశారు. ఆ తర్వాత ఈ నిన్నటి నుంచి ఒక 15 రోజులు జూలై 13 వరకు ఇది ఇచ్చారు. తర్వాత కార్యక్రమం వాళ్ళు చెప్తారు. కంటిన్యూషన్ గా ఇది మా డిమాండ్ సాధించే వరకు రకరకాలుగా ఫైట్ చేస్తూనే ఉంటాం అని అంటారు. ఓకే, చూస్తున్నారు కదండి, మా యొక్క డిమాండ్స్ ని అమలు చేయాలనేసి వారు నిరాహార దీక్ష చేపట్టడం అనేది జరిగింది. ఇవి డిమాండ్స్ అమలు చేసేంత వరకు మేము మా ఉద్యమాన్ని ఆపము అనేసి వారు చెప్పడం జరిగింది. నేను మీ సునీత. 2-3 సంవత్సరాల నుంచి హామీలు ఇవ్వడం జరిగిందే తప్ప అది అమలుకి నోచుకోలేదు. శ్రీరాంపూర్ అట్లాగే రామగుండంలో ర్యాలీలు కూడా తీయడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా సింగరేణిలో ఉన్న 12 ఏరియాల్లో కూడా ఈ విధంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు అదేవిధంగా కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, అట్లాగే భూపాలపల్లి, మనుగూరు, ఇల్లందు, అట్లాగే సత్తుపల్లి అనేది కూడా ఒక ఏరియా. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో మనం ఈ రోజు 2వ రోజు రిలే నిరాహార దీక్షలు అనేది జరుపుకోవడం జరిగింది. సో ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ చర్చలు నడుస్తున్నాయని తెలిసింది. 2వ రోజు మరి సీఎంఓ నాయకులు రమేష్ గారి ఆధ్వర్యంలో ఇతర నాయకులు అందరు కలిసి మరి అధికారులందరూ కలిసి రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ యొక్క దీక్షకి మద్దతుగా మరి మా సత్తుపల్లి ఏరియా నుంచి మేము మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా అధికారులు మరి ఉత్పాదకతలో ముందుండి మరి సింగరేణి 137 సంవత్సరాల చరిత్రలో మరి అధికారులు మరి నిరాహార దీక్ష చేయడం అనేది మరి చెప్పడానికే వేరే విధంగా ఉన్నది. మరి వీళ్ళకి న్యాయబద్ధంగా వచ్చే మరి గత 3 years నుంచి మరి వాళ్ళు ఎన్నో మెమోరాండాలు కానీ ఎన్నో చేయడం జరిగింది. అయినా కూడా వారికి రావాల్సిన పిఆర్పి అనేది మరి రాలేదు. మరి వాళ్ళకి న్యాయబద్ధంగా వచ్చే పిఆర్పి వెంటనే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా మేము ఆ ఐఎన్టీ తరపున మేము అందరం తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మరి ఇల్లందులో జరిగిన అధికారుల నిరాహార దీక్షలో మరి మా జనక్ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది. మరి మా జనక్ ప్రసాద్ గారు కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి అలాగే నిన్న సోమవారం రోజు మరి డైరెక్టర్లతో మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించాలని మన జనక్ ప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది. అయినా కూడా మరి వీరికి అధికారులకైతే ఏదైతే ఉందో పిఆర్పీ కానీ పే అప్లికేషన్ కానీ అవి వచ్చే వరకు వీళ్ళు ఏ విధంగా అయితే రిలే నిరాహార దీక్ష చేస్తారో అవి పూర్తిగా వారికి వచ్చే వరకు మా ఐఎన్టీయూసీ యూనియన్ మరి వాళ్ళకి వచ్చే వరకు మేము మద్దతు తెలియజేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వారికి స్పందించి న్యాయం చేయాలి. లేని పక్షంలో మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున నేషనల్ లో ఉన్న వారితో కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న డిప్యూటీ సీఎం గారితో మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున మేము ముందుపడి తీసుకొని ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారి న్యాయమైన కోరికలు తీర్చాలని మేము మా వంతుగా వారికి సపోర్ట్ గా మేము వచ్చాము. నాగప్రకాష్ అండి, ఐఎన్టీసీ బ్రాంచ్ సెక్రటరీ సత్తుపల్లి ఏరియా. ఈ రోజు చాలా విచారకరమైన రోజు. ఎందుకనంటే ఒక అధికారులు సింగరేణిలోనే ఎంతో ముఖ్య పాత్ర పోషించే ఒక అధికారులు రోడ్డున పడ్డారంటే మనం ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో సింగరేణి అధికారులు ఏదన్నా ఎంత పెద్ద సమస్యలైనా 40 అడుగుల వరకే తీసుకొచ్చి ఉండేవారు. కానీ ఇలా రోడ్డున పడిన అదైతే నేను 20 సంవత్సరాలు ఇదే మొదటిసారి చూడడం ఎంతో బాధాకరమైన విషయం అండి. ఈ విధంగా మేము ఒకటే కోరుకుంటున్నాము, ప్రభుత్వం వారిని కానీ లేకపోతే మన యాజమాన్యాన్ని సింగరేణి యాజమాన్యాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐఎన్టీసీ తరఫున వీరు సీఎంఓ వారు కోరికలన్నీ చాలా న్యాయమైనవని వాళ్ళకి రావాల్సిన పే అప్గ్రేడేషన్ అనేది కూడా
పే అప్గ్రేడేషన్ అనేది వాళ్ళు చాలా బాధాకరమైనగా ఉన్నది. ఎందుకంటే जिंदाबाद 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 we want పే అప్గ్రేడేషన్ వెంటనే పిఆర్పి వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్